హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి అని చెప్పేసి మార్నింగ్ ఈ వీడియో నేను చేస్తున్నాను. నేను ఈ జీపీఓ పోస్టుల భర్తీకి సంబంధించి గవర్నమెంట్ ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే వెల్లడించింది. దానికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం అని చెప్పేసి ఒక జీవోను కూడా రిలీజ్ అయితే అయింది. అందువల్ల అది నమ్మకంగా మనం ఈ వీడియోలో చెప్పగలుగుతున్నాము. ఇవాళ వెలుగు పేపర్లో వచ్చినటువంటి ఆ వార్తను మీరు పక్కన చూస్తున్నారు. నాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో జీపీఓ పోస్టులు, గ్రామ పరిపాలన అధికారులు ఉన్నాయి కదా, ఆ పోస్టులని భర్తీ చేయడానికి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే తెలంగాణ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. కలెక్టర్లకే నియామకం బాధ్యత కానీ, క్రమశిక్షణ అధికారాలు కానీ, ఉత్తర్వులు కానీ అవన్నీ కూడా జారీ చేశారు. దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా చేరే వారికి 3 ఏళ్ళు ప్రొబేషన్ పీరియడ్, బాండ్ రాయాల్సిందే. నాకు తెలిసి గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేసిన జూనియర్ సెక్రటరీలు ఉన్నాయి కదా, పంచాయతీ సెక్రటరీలు, అలానే భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం 10,954 గ్రామ పాలనా అధికారుల కొలువుల్ని భర్తీ చేయబోతున్నారు. అయితే ఆల్రెడీ పాత విఆర్ఓలు, విఆర్ఏలతో 5,000 దాకా, దాదాపు 5,000 పోస్టులు భర్తీ చేశారు. కాబట్టి మిగతా 5,000 పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఇచ్చే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా 5,000 పోస్టులని దీంట్లో భర్తీ చేయబోతున్నానని చెప్పి చెప్తుంది. దీనికి సంబంధించి రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఇందులో పాత ఉద్యోగుల సర్దుబాటు పోను మిగిలిన భాగం అంతా కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలోనే భర్తీ చేసే అవకాశం ఉంది. డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టారు ఈ గ్రామ పరిపాలన అధికారుల కోసం అని చెప్పేసి డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టారు. ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు పోటీ పడే అవకాశం ఉంది. అభ్యర్థుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ల సడలింపు ఉంటుందని చెప్పి తర్వాత ఉత్తర్వులు అయితే చెప్పారు. అయితే పాత విఆర్ఓలు, విఆర్ఏల విషయంలో మాత్రం అర్హతల్లో అయితే వెసులుబాటు ఇచ్చారు. పాత ఆల్రెడీ చేసిన వాళ్ళు, ఇతర శాఖల్లో పనిచేసినటువంటి మాజీ విఆర్ఓలు కానీ, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్నటువంటి మాజీ విఆర్ఏలు కానీ వాళ్ళు బదిలీ పద్ధతి మీద ఈ పోస్టులకు తీసుకుంటారు. వీళ్ళకి డిగ్రీ లేకపోయినా సరే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి విఆర్ఓ, విఆర్ఏగా 5 ఏళ్ల అనుభవం ఉంటే సరిపోతుందని చెప్పేసి అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది. వాళ్ళని ఇప్పటికే 5,000 మందికి పైగా భర్తీ చేశారు. కాబట్టి మిగిలిన పోస్టులన్నింటినీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 5,000 పోస్టులు దాదాపు భర్తీ చేసే అవకాశం అయింది. ఇందులో మొత్తం డిఎస్సి అంటారు కదా, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, ఆ తరహాలో పోస్టులు అయితే భర్తీ నియామకం అయితే జరుగుతుంది. జూనియర్ గ్రామ పంచాయతీ అధికారులను ఎలా పెట్టారో అలానే సెక్రటరీలను ఎలా పెట్టారో అలానే ఇది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ పోస్టుల నియామకం, పర్యవేక్షణ బాధ్యత అంతా కూడా ప్రభుత్వం పూర్తిగా జిల్లాలకే అప్పగించింది. జిల్లాలో ఒక యూనిట్గా పరిగణించి నియామకాలు చేపడతారు. అంటే లోకల్ రిజర్వేషన్లు అనేవి ఉంటాయి దీంట్లో. ఈ పోస్టులకు సంబంధించినటువంటి అపాయింటింగ్ అథారిటీ అంటే నియామక అధికారిగా కూడా జిల్లాల కలెక్టర్లకి అధికారం అయితే అప్పగించారు. కేవలం నియామకాలే కాకుండా ఉద్యోగుల మీద క్రమశిక్షణ చర్యలు కానీ తీసుకునే అధికారం కూడా కలెక్టర్లకే ఉంటుంది. అది సామాన్యం అనుకోండి. అది తర్వాత విధుల్లో చేరిన తర్వాత కూడా ఉద్యోగులు 2 ఏళ్లలోపు నిర్ణీత డిపార్ట్మెంట్లో అంటే పరీక్షలు, రెవెన్యూ, సర్వే, విలేజ్ మాన్యువల్ తదితర అంశాల్లో ఉత్తీర్ణ సాధించాలి. అంటే వాళ్ళు డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ అయ్యి దానికి సంబంధించినటువంటి రెవెన్యూ సర్వే కానీ, విలేజ్ మాన్యువల్ ఇట్లాంటి వాటిలలో కూడా మీరు కంపల్సరిగా చేయాలన్నమాట. అలా పాస్ అయితేనే సర్వీస్లో కొనసాగిస్తారు, లేదంటే తొలగించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు అయితే ఒక రకంగా కఠిన నిబంధనలని అనుకోవాలి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేటువంటి వారికి 2 ఏళ్ల ప్రొబేషన్ కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వారికి ప్రొబేషన్ కాలాన్ని 3 ఏళ్లుగా నిర్ణయించారు. వీళ్ళ పనితీరుని 3 ఏళ్ల పాటు క్షుణ్ణంగా పరిశీలన అయితే చేస్తారు. అదే టైంలో బదిలీ మీద వచ్చేటువంటి పాత ఉద్యోగులు మాత్రం ఏడాది మాత్రమే ప్రొబేషన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఎంపికైనటువంటి అభ్యర్థుల విధులు చేరకముందే వాళ్ళు ప్రభుత్వానికి తప్పనిసరిగా బాండ్ కూడా రాసివ్వాల్సి ఉంటుంది. మరి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళకి నిర్ణీత కాలం పాటు ఖచ్చితంగా సర్వీస్లో అయితే కంపల్సరిగా కొనసాగాలన్నమాట. ఒకవేళ మధ్యలో ఉద్యోగం మానేస్తే మాత్రం ఆ ట్రైనింగ్కి అయినటువంటి ఖర్చుతో పాటు అప్పటిదాకా జీతుకున్నటువంటి జీతభత్యాలను కూడా వెనక్కి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఉత్తర్వులు అయితే స్పష్టం చేశారు. ఇదో రకంగా నిరుద్యోగులకు కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అంశమే. ఇక ఎందుకంటే దీని మీద నిరుద్యోగులు కూడా గళమెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది మరీ ఇదిగా అనిపిస్తుంది నాకైతే, ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారేమో అనిపిస్తుంది. మరి దీన్ని ఎలా భర్తీ చేస్తారు ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి ఇంకా విధి విధానాలు అయితే రాలేదు. నాకు తెలిసి పోయినసారి లాగానే పంచాయతీ సెక్రటరీని ఎట్లా భర్తీ చేశారో అదేవిధంగా టీజీపీఎస్సీ ద్వారానే నోటిఫికేషన్ వేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక రిక్రూట్మెంట్ మొత్తం సెలక్షన్ లిస్ట్, ఏ జిల్లాకు ఆ జిల్లా సెలక్షన్ లిస్ట్ అనేది వాళ్ళు కలెక్టర్లకు అప్పచెప్తారు. కలెక్టర్లకు అక్కడ ఒక కమిటీ కూర్చొని, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కూర్చొని దాన్ని డిసైడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి సిలబస్ అన్ని పాపం ఇదివరకు మన ఛానల్లో కూడా మనం తెలంగాణ ఎగ్జామ్స్
ప్లస్ యాప్లో కూడా చాలామంది జాయిన్ అయ్యారు. అప్పట్లోనే 5,000 పోస్టులు వేస్తారని చెప్పేసి అని అనుకున్నారు. చాలామంది డిమాండ్ కూడా చేశారు, మొత్తం నిరుద్యోగులంతా కూడా డిమాండ్ కూడా చేశారు. అయితే మన యాప్లో పెట్టాము ఆల్రెడీ కోర్సు, దాంట్లో జాయిన్ అయిపోయారు. తక్కువే పెట్టాము, ఫీజు ఏం పెట్టలేదు, వాళ్ళకి వేరే దానికి కూడా ఉపయోగపడేవి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను పెట్టడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. కొంచెం సిలబస్ తెలిసిన తర్వాత చూద్దాము ఒక 2 రోజులు. ఈ 2 రోజులలో మనము ఏం చేద్దామంటే జనరల్ స్టడీస్ మీద దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నేను ఇవాళ ఓపెన్ చేస్తాను దానికి సంబంధించినటువంటిది. మీరు ఎవరైనా జాయిన్ అయితే ఆ కోర్సులో కూడా జాయిన్ అవ్వండి. మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఉంటుంది కాబట్టి కంపల్సరీగా గ్రూప్ 4 తరహాలో గ్రూప్ 3 కూడా ఉండకపోవచ్చు, గ్రూప్ 4 తరహాలోనే కంపల్సరీగా ఉండే అవకాశాలు ఉంది. అలాగే గ్రామీణాభివృద్ధి రెవెన్యూ వ్యవస్థలకు సంబంధించి కూడా క్వశ్చన్స్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. నేనైతే సెక్రటరీ ఎబిలిటీస్ కానీ జనరల్ స్టడీస్ కానీ ఇది కానీ ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, గ్రామాభివృద్ధి తర్వాత ఈ పథకాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ప్లస్ రెవెన్యూకి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే పంచాయతీ సెక్రటరీ పెట్టారు కాబట్టి అలాంటి తరహా అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మినిమం నాలెడ్జ్ వాటి మీద కావాలని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. కానీ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో పెట్టారు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాదు, డిగ్రీ వాళ్ళకి పాత విఆర్ఓలకు మాత్రం వాళ్ళకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వాళ్ళకి అర్హత అయితే ఉంది. 5,000 పోస్టులు అయితే ఖచ్చితంగా భర్తీ చేసే అవకాశం ఉంది. మీరైతే ప్రిపరేషన్తో రెడీగా అయితే ఉండండి. ఇప్పటి నుంచి మనకి నోటిఫికేషన్లు పడే ఛాన్సెస్ ఉన్నాయేమో అని నాకైతే అనిపిస్తుంది. మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీకు నేను పెట్టేటువంటి వీడియోలన్నీ వస్తాయి. విధి విధానాలు వచ్చిన తర్వాత, సిలబస్ అంతా వచ్చిన తర్వాత మీకు మస్తు వీడియోలు ఇస్తే ఆ ప్రాబ్లమే లేదు. మన యాప్లో ఎక్స్క్లూజివ్ వీడియోలు ఇస్తాను, ప్లస్ దీంట్లో కూడా యూట్యూబ్ ఛానల్లో కూడా మంచి వీడియోలు అయితే మీకు అందజేస్తాను. ఓకే, అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.